హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఇస్ లావణ్య. వెల్కమ్ టు సగ్యామ స్టడీస్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్య ఉద్యోగ సమాచారం గురించి క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు ఫస్ట్ వార్త, ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల కుదింపు. రాష్ట్ర వ్యాప్తంగా 30 మహిళా ఎస్సీ డిగ్రీ కాలేజీలు, వీటిలో 25,000 సీట్లుంటే సగానికి పైగా ఖాళీ. కాలేజీలను 20 లేదా 15కు తగ్గించాలని నిర్ణయం. తక్కువ అడ్మిషన్లు ఉన్న కోర్సులు మరో కాలేజీకి బదిలీ. ఇలా సైన్స్, ఆర్ట్స్ కాలేజీలుగా వేరువేరుగా ఏర్పాటు. 1-2 రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం అన్నట్టుగా ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో తగ్గించాలన్నట్టుగా వార్త రావడం జరిగింది. చూద్దాం దీని గురించి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను కుదించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ కాలేజీలు ప్రారంభమైన నాటి నుంచే జరిగిన ప్రవేశాలు, ప్రస్తుత విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని వాటి సంఖ్యను కుదించాలని TGSWRI భావిస్తోంది. ఇందుకు సంబంధించి వారం రోజులుగా డిగ్రీ కాలేజీల ప్రిన్సిపల్లతో సొసైటీ కార్యదర్శి సమీక్షలు, సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. త్వరలోనే వీటి సంఖ్యను కుదించిన అక్కడున్న విద్యార్థులను సమీప కాలేజీల్లో విలీనం చేసే దిశగా అధికారులు కార్యాచరణ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఇందులో ప్రవేశాలు వచ్చేసి అరకొరగా ఉన్నాయి అన్నట్టుగా చూడొచ్చు మనం. సగం కాలేజీలు విలీనం. ఈ కాలేజీల్లో కోర్సుల వారీగా ప్రవేశాలు, ఖాళీలను సొసైటీ అధికారులు విశ్లేషిస్తున్నారు. అడ్మిషన్లు సగం కంటే తక్కువగా వచ్చిన కోర్సులను సమీప కాలేజీలో విలీనం చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఏ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీ అదే వర్సిటీ పరిధిలోని మరో కాలేజీకి అయితే విలీనం చేయాలని నిర్ణయించారు. కొన్నింటిని పూర్తిగా సైన్స్ కాలేజీలుగా, మరికొన్నింటిని ఆర్ట్స్ కాలేజీలుగా మార్చే అంశాన్ని అయితే పరిశీలిస్తున్నారు. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 కాలేజీలు ఉన్నాయి. వీటిలో విద్యార్థుల సంఖ్యకు తగ్గినట్లుగా ఒక కాలేజీని సైన్స్ కాలేజీగా, మరో కాలేజీని ఆర్ట్స్ కాలేజీగా మార్చి మూడో కాలేజీని పై రెండింటిలో విలీనం చేసేలా సొసైటీ ప్రధాన కార్యాలయంలోని అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారన్నట్టుగా ఎక్కడైతే మనమైతే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి, గురుకులాల్లో క్వాలిటీ ఫుడ్ అందించాలి. హన్మకొండ కలెక్టర్ పి. ప్రావీణ్య. గురుకులాల్లో క్వాలిటీ ఫుడ్తో పాటు పరిశుభ్రత, టాయిలెట్ల నిర్వహణ బాగుండేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని హన్మకొండ కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. హన్మకొండ కలెక్టర్ హాల్లో అధికారులతో రివ్యూ చేశారు. జిల్లాలో మొత్తం 110 గురుకులాలు ఉన్నాయని, భోజనం, ఇతర వసతులను జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారని జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ కలెక్టర్కి అయితే వివరించారు. అంటే ఇందులో వచ్చేసి గురుకులాల్లో అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను సిద్ధం చేసి అందించాలన్నారు. అండ్ వచ్చేసి దీనికి సంబంధించి వీళ్ళకి మంచి క్వాలిటీ ఫుడ్ అండ్ టాయిలెట్స్ అండ్ నీట్నెస్ ఉండాలనేసి వాళ్ళకి సూచించడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదు జీవో విడుదల. STC పోస్టులు 50కి పెంచుతూ నిర్ణయం. అండ్ సీఎం రెవెన్యూ మంత్రికి ధన్యవాదాలు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అన్నట్టుగా మనమైతే ఇక్కడ చూడొచ్చు. ఇప్పటి వరకు రెవెన్యూలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టే ఉన్నతంగా ఉండేది. దానికంటే అత్యున్నతంగా 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన జీవోను బుధవారం విడుదల చేసింది. అంతేకాకుండా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల సంఖ్యను సైతం 50కి పెంచుతూ జీవో రిలీజ్ చేసింది. జీవోల విడుదలపై డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి. లచ్చిరెడ్డి, కె. రామకృష్ణ హర్షం అయితే వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్కు ధన్యవాదాలు తెలపడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే DCA కృషి ఫలితంగానే సాధ్యం, రెవెన్యూ ఉద్యోగ సంఘాలన్నిటికీ ఇక్కడ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాని 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు సాధించిన ఘనత డిప్యూటీ కలెక్టర్ల సంఘానికే దక్కుతుందని తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్. రాములు అయితే తెలపడం అయితే జరిగింది అన్నట్టుగా ఇక్కడ మనమైతే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి, TU పేరు మారిస్తే ఊరుకోం. వర్సిటీలో ABVP ఆందోళన అన్నట్టు ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ వర్సిటీకి ఈశ్వరీబాయి పేరు పెట్టాలనే ప్రయత్నాలను గవర్నమెంట్ విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం వర్సిటీలో ABVP స్టూడెంట్లు ఆందోళన చేశారు. అడ్మినిస్ట్రేట్ బిల్డింగ్ ఎదుట ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. పేరు మార్పు లేదు అన్నట్టు ఇక్కడ చూడండి. తెలంగాణ వర్సిటీ పేరు మారుస్తున్నారనే
ప్రచారంలో నిజం లేదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు ప్రకటన రిలీజ్ కూడా చేశారన్నట్టు ఇక్కడ అయితే న్యూస్ రావడం జరిగింది. అండ్ మరొక దినపత్రికలో తెలంగాణ వర్సిటీకి ఈశ్వరీబాయి పేరు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు. ఈశ్వరీబాయి స్మారకంగా తెలంగాణ యూనివర్సిటీని ఈశ్వరీబాయి వర్సిటీగా పేరు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం జిల్లాలో తీవ్ర రచ్చకెత్తే తెరలేపింది. ఈ నెల 10న తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్కు ఓ లేఖ అందింది. తెలంగాణ విశ్వవిద్యాలయం పేరునే జె ఈశ్వరీబాయి వర్సిటీగా పేరు మార్చేందుకు సర్కారు ప్రతిపాదించిన నేపథ్యంలో దీనిపై అన్ని విషయాలు పరిశీలించి డీటెయిల్డ్ రిపోర్ట్ను సమర్పించాలని టీయూ రిజిస్ట్రార్ లెటర్లో కోరింది. దీనిపై ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది. తెలంగాణ పేరుతో నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలో ఏర్పాటైన వర్సిటీ పేరు మార్పు రాష్ట్ర ప్రజల మనోభావాలను, ముఖ్యంగా ఉమ్మడి జిల్లా ప్రజలు, విద్యార్థులు, ఉద్యమకారులను అవమానించడమే అవుతుందని విద్యార్థి సంఘాలు పేర్కొనడం అయితే జరిగింది అన్నట్టుగా అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ గురించి, ఇంటర్ ప్రశ్న పత్రాల్లో 3 తప్పులు. ఇంటర్ పరీక్షలు బుధవారం బోటనీలో 2, గణితంలో 1 ప్రశ్న చొప్పున తప్పులైతే దొర్లాయి. బోటనీలో 5, 7 ప్రశ్నల్లో తప్పులు రాగా 5,7 ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. అండ్ గణితంలో 4వ ప్రశ్న తప్పుగా వచ్చారు. మంగళవారం 3 సబ్జెక్టుల్లో 6 తప్పులు వెలుగు చూశాయి. సోమవారం ఇంగ్లీష్ ప్రశ్నపత్రం మసకగా ముద్రితం కావడంతో విద్యార్థులకు 4 మార్కులు కేటాయించారు. దీంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్నది. తప్పులను గుర్తించిన అధికారులు వాటిని సవరించుకోవాలని సూచిస్తున్నారు. బుధవారం 3 మాల్ ప్రాక్టీస్ కేసులు కూడా నమోదయ్యాయన్నట్టుగా మనమైతే 3 తప్పులు వచ్చాయన్నట్టుగా న్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ మరొక దినపత్రికలో ఇంటర్ పరీక్షలకు 13,000 మంది డుమ్మా అని కూడా ఇక్కడ ఉంది. మాల్ ప్రాక్టీస్ కింద 3 కేసులు నమోదు అన్నట్టు ఇక్కడ ఉంది. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 13,258 మంది అయితే గైర్హాజరైతే అయ్యారన్నట్టుగా ఇక్కడ మనమైతే చూడొచ్చు వార్త. నెక్స్ట్ వచ్చేసి ఈ నెల 19న రాష్ట్ర బడ్జెట్, 27 వరకు అసెంబ్లీ సమావేశాలు, నేడు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్లో నిర్వహించినట్టు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు అయితే ఇందులో పాల్గొనడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి 17, 18వ తేదీన 2 రోజులు బీసీ రిజర్వేషన్ల పెంపు అండ్ ఎస్సీ వర్గీకరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఆ తర్వాత 19న ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రభుత్వం సభలో అయితే ప్రవేశపెట్టనున్నది. ఈ నెల 21వ తేదీ నుంచి బడ్జెట్పై సాధారణ చర్చ ప్రారంభమవుతుంది. ఈ నెల 27 వరకు వివిధ పద్దులపై చర్చించిన తర్వాతే అదే రోజు సభ వాయిదా పడే అవకాశం కూడా ఉన్నది అన్నట్టుగా ఇక్కడైతే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి విద్యాశాఖకు మంత్రిని నియమించాలి, బీఆర్ఎస్వి నాయకుల డిమాండ్. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ అయితే చేశారు. విద్యారంగంలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం అసెంబ్లీని ముట్టడైతే ప్రయత్నించిన బీఆర్ఎస్వి నేతల పోలీసులు అయితే అరెస్టు కూడా వాళ్ళని చేయడం అయితే జరిగింది. అండ్ ఆందోళనకారులను షాహీనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించారన్నట్టుగా ఇక్కడైతే న్యూస్ అయితే వచ్చింది. ఏప్రిల్లో గద్దర్ అవార్డుల ప్రదానం, వారంలోగా దరఖాస్తుల స్వీకరణతో పాటు ఎంపిక. ఉర్దూ సినిమాను ప్రోత్సహించేందుకు పురస్కారం, టీజీఎఫ్డీసీ చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజు అన్నట్టుగా ఇక్కడైతే మనమైతే చూడొచ్చు. సినీ పరిశ్రమను ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ఏప్రిల్లో అంగరంగ వైభవంగా ప్రదానం చేయనున్నట్టు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజుతో వెల్లడించారు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ వారం రోజుల్లో దరఖాస్తును స్వీకరించడంతో పాటు జ్యూరీలో ఎంపికైన ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు కూడా ప్రకటించారన్నట్టుగా చూడొచ్చు. అండ్ గద్దర్ అవార్డు నమూనా సైతం రూపొందించుతుందని అండ్ అవార్డుల ప్రదానం సమయంలో దాని గురించి వెల్లడిస్తామని కూడా పేర్కొనడం అయితే జరిగింది. గద్దర్ అవార్డులు అయితే ఇస్తారనమాట. సో దాని గురించి ఈ న్యూస్ రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మరొక దినపత్రికలో ప్రత్యేక అవార్డులు, ఏప్రిల్లో ఘనంగా గద్దర్ సినీ అవార్డుల వేడుకలు కూడా అన్నట్టుగా ఇక్కడైతే మరొక దినపత్రికలో అయితే
రావడం అయితే జరిగింది. అండ్ గద్దర్ ఫిల్మ్ అవార్డుల పేరుతో 2024 సంవత్సరం నుంచి ప్రతి ఏటా అవార్డులు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. గతంలో నంది అవార్డుల తరహాలోనే గద్దర్ అవార్డులు ఉంటాయని, అందులో చిన్న చిన్న మార్పులు చేసినట్టు దిల్రాజు తెలిపారు. పైడి జయరాజు, కాంతారావు పేర్లతో ప్రత్యేక అవార్డులు ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ అవార్డుల వేడుకలను ఏప్రిల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు కూడా ఒక్కో ఉత్తమ చిత్రానికి గద్దర్ అవార్డులు ఇవ్వనున్నట్లు స్పష్టమైతే చేశారు. తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలను కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అలాగే 2024కు సంబంధించి అన్ని కేటగిరీలలోనూ అవార్డులు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇది కరెంట్ అఫైర్స్ న్యూస్లో అవార్డులు వచ్చిన తర్వాత కరెంట్ అఫైర్స్ న్యూస్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి. అండ్ నెక్స్ట్, ఫీజు బకాయిలపై విద్యార్థి ఫిర్యాదు, నెల రోజుల వివరాలు సమర్పించాలని NCSE ఆదేశం. పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల ఫీజు బకాయిల చెల్లింపుల్లో జాప్యంపై జాతీయ ఎస్సీ కమిషన్ అయితే ఒక విద్యార్థి ఆశ్రయించాడు. దాదాపు 4 ఏళ్లుగా నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడంతో పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయని తెలిపాడు. విద్యార్థులపై కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి చేయడంతో అప్పులు చేయడం, లేకుంటే చదువును మధ్యలోనే ఆపేసే పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థి కోట శివశంకర్ జాతీయ ఎస్సీ కమిషన్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు అబ్బాయి అన్నట్టుగా అయితే ఇక్కడ వార్త అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, టీచర్ నియామకాల్లో వాస్తవాలు వెల్లడించండి, డిఎస్సి భారత అభ్యర్థుల డిమాండ్. ఉపాధ్యాయ నియామకాల్లో క్రీడాకారుల కోటాలో జరిగినటువంటి అక్రమాలపై వాస్తవాలు వెల్లడించాలని ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 2024లో చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో 2% క్రీడా కోటాను కూడా చేర్చారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అంతర్జాతీయ, SGT పోస్టుల్లో జాతీయ స్థాయి క్రీడాకారులు అర్హులని తెలిపింది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు లేకపోవడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. SGT పోస్టుల కోసం 1000 మంది దరఖాస్తు చేశారు. అయితే నిబంధనలు విరుద్ధంగా జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులను కాకుండా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులను నియమించినట్టయితే ఆరోపణలు వచ్చాయి. కొంతమంది కోర్టునైతే ఆశ్రయించారు. దీనిపై రీవెరిఫికేషన్ చేస్తామని DSC అధికారులు అయితే కోర్టుకు తెలిపారు. దీనికోసం గత నవంబర్లో కమిటీని వేశారు. అయితే ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఏంటో బయట పెట్టకపోవడంతో అభ్యర్థులు సందేహిస్తున్నారు. నివేదికను హైపవర్ కమిటీకి అయితే పంపుతున్నట్లు అధికారులు చెప్పడం అయితే దాటవేసే ధోరణిగా భావిస్తున్నారన్నట్టుగా దీని గురించి న్యూస్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్, నిరుద్యోగులకు ఉచిత ట్రైనింగ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ ఉత్తీర్ణులైన వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఏ పురుషోత్తం నాయక్, ఆదిలాబాద్ BC స్టడీ సర్కిల్ సంచాలకుడు G ప్రవీణ్ కుమార్ తెలిపారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా నెల రోజుల పాటు నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ నిర్వహిస్తామని, ఆ తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని తెలిపారు. డిగ్రీ పూర్తయి 26 సంవత్సరాల లోపు వయసున్న అభ్యర్థులు ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరడం అయితే జరిగింది. ఇక్కడ దానికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. నెంబర్లో డౌట్స్ కూడా అడగొచ్చు కాల్ చేసి. నెక్స్ట్ వచ్చేసి, వృత్తి శిక్షణ కోర్సుతో ఉపాధి అవకాశాలు అన్నట్టుగా మరొక దినపత్రికలు అయితే రావడం జరిగింది, అదే న్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, 17 నుంచి PG ECET దరఖాస్తులు, మే 19 వరకు కొనసాగనున్న ప్రక్రియ. ME, MTech, M.Pharmacy తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన PG ECET దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 17 నుంచి అయితే ప్రారంభం కానున్నది. ఈ మేరకు బుధవారం JNTU వర్సిటీ అధికారులు PG ECET నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నెల 17 నుంచి మే 19 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 250 ఫైన్తో మే 22 వరకు, 1000 ఫైన్తో 25 వరకు, 2500 రూపాయల ఫైన్తో 30 వరకు, 5000 ఫైన్తో జూన్ 2 వరకు అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. జనరల్ విద్యార్థులకు 1100 రూపాయలు, SC ST విద్యార్థులకు 600 ఫీజు ఉంటుందన్నారు. కాగా జూన్ 16 నుంచి 19 వరకు PG ECET ఎగ్జామ్స్ కూడా జరగనున్నాయి అన్నట్టుగా ఇక్కడ మనము అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్, జాబ్కి సంబంధించి రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్లో కింది ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 40 అయితే ఉన్నాయి. పోస్టులు ఏంటంటే ఇంజనీరింగ్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, DGM, CMO, అసిస్టెంట్ మేనేజర్ తదితరాలు అయితే ఉన్నాయి. విభాగాలు వచ్చేసి కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సేఫ్టీ, IT, సివిల్స్, మెడికల్ అయితే ఉన్నాయి. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్
2010. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూడొచ్చును. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్లోని నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ ఫర్ స్కిల్ డిజాస్టర్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన అయితే విడుదలైంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 9 ఉన్నాయి. పోస్టులు ఏంటంటే ప్రొఫెసర్, రీడర్, లెక్చరర్ అయితే ఉన్నాయి. దీన్ని ఎంపిక వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దీనికి చివరి తేదీ వచ్చేసి మార్చి 19, 20 ఇంటర్వ్యూ తేదీ అనమాట. సో ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి ఈఐఎల్లో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి ప్రకటన అయితే విడుదల చేసింది. మొత్తం ఖాళీలు వచ్చేసి 10 ఉన్నాయి. పోస్టులు ఏంటంటే డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్, ఫైర్ అండ్ సేఫ్టీ, రాజభాష అయితే ఉన్నాయి. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మార్చి 27. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, ఈ వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. అండ్ ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో 180 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఐటీఐ లిమిటెడ్ బెంగళూరులో 41 పోస్టులు ఉన్నాయి. ఐఐఎం రాయ్పూర్లో 17 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎస్బీఐలో మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి నేను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో ఇదంతా షేర్ చేస్తాను, అక్కడ నుంచి క్లియర్గా అయితే చూడండి మీరు. ఇది ఈరోజు ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.